భారత్ మోస్ట్ వాంటెడ్ లష్కర్ ఏ తోయిబాకు బిగ్ షాక్ తగిలింది. త్రివిధ దళాలు చేపట్టిన మిసైల్స్ అటాక్లో ఆ సంస్థకు చెందిన హెడ్ క్వార్టర్స్ నేలమట్టమైంది. అలాగే మురిద్గేలోని ప్రధాన కార్యాలయంపై కూడా దాడి చేశాయి బలగాలు. లాహోర్కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న మురిద్గేపై గురిచూసుకొట్టాయి. ఈ ప్రాంతంలో ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారన్నది ఇంకా క్లారిటీ లేదు, కానీ భారీగా నష్టం జరిగినట్లు సమాచారం. మురిద్గేతో పాటు మరో 2 లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేశాయి భారత బలగాలు. బర్నాలాలోని మర్కాజ్ హదీద్, అలాగే ముజఫ్తారాబాద్లోని షావై నల్లా క్యాంపుపై అటాక్ చేశాయి. మన దేశంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా ఫస్ట్ వినిపించే పేరు లష్కర్ ఏ తోయిబా. హఫీజ్ సయ్యద్ మహమ్మద్ దీన్ని స్థాపించాడు. 1990 నుంచి ముర్కిదే కుంచే ఉగ్రవాద కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఇండియాలోని మెట్రో నగరాల్లో దాడులు సృష్టించడం ఈ సంస్థ పని. 26/11 అటాక్ గుర్తుందా? పాక్కు చెందిన ముష్కర మోకా నాజ్ హోటల్లో సృష్టించిన నరమేధం ఇంకా ఎవరూ మర్చిపోలేదు. 2008లో జరిగిన ముంబై పేలుళ్లలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మాస్టర్ మైండ్ హఫీజ్ సయీదే. 2008లో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అతన్ని ఆల్ ఖైదా, తాలిబాన్లతో సంబంధం ఉన్న వ్యక్తిగా గుర్తించి ఆంక్షలు కూడా విధించింది. అయితే అమెరికా 2012లో అతనిపై $10 మిలియన్ రివార్డు సైతం ప్రకటించింది. 2020లో పాకిస్తాన్ యాంటీ టెర్రరిజం కోసం అతన్ని ఉగ్రవాద ఆర్థిక సహాయం కేసుల్లో కూడా దోషిగా నిర్ధారించి 78 ఏళ్లు జైలు శిక్ష కూడా విధించింది. అయితే అతను ప్రస్తుతం పాకిస్తాన్ కస్టడీలో ఉన్నాడు. ప్రపంచానికి తమ కస్టడీలో ఉన్నాడని చెప్తున్న పాక్ హై సెక్యూరిటీ కల్పించింది. ఇటీవల వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. సయీద్ 2017లో మిల్లీ ముస్లిం లీగ్ రాజకీయ పార్టీని స్థాపించారు. అమెరికా దీన్ని ఉగ్రవాద సంస్థగా గుర్తించడంతో దీనిని నిషేధించారు. 2018 ఎన్నికల్లో అతను అల్లాహ్ అక్బర్ తెహ్రీం పార్టీకి మద్దతిచ్చారు, కానీ విజయం సాధించలేదు. అతని కుమారుడు హఫీజ్ తల్హా సయీద్ కూడా ఉగ్రవాద కార్యక్రమాలలో పాల్గొన్నాడని ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల పెహల్గాం ఉగ్రదాడిలోనూ సయీద్ సూత్రధారిగా ఉన్నాడు. దాడిలో హిజ్బుల్ ముజాహిద్దీన్ కు గట్టి దెబ్బ తగిలింది. 2 ఉగ్ర క్యాంపులు ధ్వంసమయ్యాయి. సైల్కోట్లోని మొహమూనా, కోట్లీలోని మస్కర్ రాహీల్ షాహిద్ క్యాంపులను నేలమట్టం చేసింది భారత్. అయితే ఎంతమంది చనిపోయారన్నది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. అయితే హిజ్బుల్ ముజాహిద్దీన్ పుట్టింది జమ్మూ కాశ్మీర్లో. హిజ్బుల్ ముజాహిద్దీన్ అంటే తెలుగులో పవిత్ర యోధులు. పేరుకు పవిత్రం, కానీ చేసేదంతా నరమేధమే. పాక్ ఐఎస్ఐ సహకారంతో 1989లో ఎహ్సాన్ దీన్ని స్థాపించారు. ఆజాద్ కశ్మీర్ దీని లక్ష్యం. కాశ్మీర్ లోయలో ఉగ్రవాదులను రిక్రూట్ చేస్తూ దాడులకు పాల్పడుతూ వస్తుంది. అయితే 2009లో సోపోర్లో సిఆర్పీఎఫ్ జవాన్లపై కాల్పులు జరిపింది సంస్థ. పీఓకే కేంద్రంగా పనిచేస్తుంది. దీని హెడ్ క్వార్టర్స్ అటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ముజఫరాబాద్లో ఉంది. ప్రస్తుతం సయ్యద్ సహల్హుద్దీన్ని అధ్యక్షుడిగా ఉన్నారు. జైషే మహమ్మద్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇండియా మిసైల్స్ దాడుల్లో ఈ ఉగ్ర సంస్థకు చెందిన 4 క్యాంపులు ధ్వంసమయ్యాయి. బహవల్పూర్లోని జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ తో పాటు కోట్లీలోని మర్కాజ్ అబ్బాస్, అలాగే ముజఫరాబాద్లోని సెద్నా బిలాల్ క్యాంప్, టెహ్రా కలాల్లోని సర్జాల్ క్యాంపులపై అటాక్ చేసింది.
మన దేశంలో జరిగిన ప్రతి ఉగ్రదాడుల్లో జైషే మొహమ్మద్ హస్తం ఉంది. పాక్లో ఆశ్రయం పొందుతూ భారత్లో నరమేధం సృష్టించడమే ఈ టెర్రరిస్ట్ గ్రూప్ అని పాక్ ఆర్మీ ఐఎస్ఐ అండదండలతో రెచ్చిపోతూ దాడులు చేస్తూ వస్తుంది. జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్కు ఇండియా అంటే నరనరాన ద్వేషం. భారత్లో ఉగ్రదాడులతో అశాంతి సృష్టించడమే పని. 2000లో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీపై దాడి, 2001లో పార్లమెంటుపై దాడికి పాల్పడింది ఈ ఉగ్రముఖనే. ఇక 2002లోనే దీన్ని బ్యాన్ చేశారు. అది జస్ట్ పేపర్పై మాత్రమే. మసూద్ అజార్ మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు. భారత్కు అప్పగించాలంటూ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పాక్ పట్టించుకోలేదు. పైగా అతడికి ఆశ్రయం ఇస్తూ అన్ని విధాలుగా సహకరిస్తూ వస్తుంది. 2016లో పఠాన్కోట్లోని ఐఐఎఫ్ స్థావరంపై దాడి, 2019లో పుల్వామా ఆత్మాహుతి దాడి తర్వాత జైషే మొహమ్మద్, దాని చీఫ్ మసూద్ అజార్ ఇండియా హిట్ లిస్ట్లో ఉన్నారు. బహవాల్పూర్లో కేంద్రంగా ఓ క్యాంప్ను ఏర్పాటు చేసుకుని పేరుకు మసీదు, కానీ అక్కడ జరిగేవన్నీ ఉగ్రవాద కార్యకలాపాలే. రెచ్చగొట్టే స్పీచ్లతో యువతను అట్రాక్ట్ చేసి ఉగ్రవాదులుగా తయారు చేయటమే పని. అయితే ఉగ్రవాదుల రిక్రూట్మెంట్, ట్రైనింగ్, వారికి ఫండ్స్ ఇవ్వటం అన్నీ జైషే మొహమ్మద్ హెడ్ క్వార్టర్స్ నుంచే జరుగుతాయి. మొత్తం 18 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న జైషే మొహమ్మద్ క్యాంపును ఇటీవలే పునర్నిర్మించారు. దీని ప్రారంభోత్సవంలో హమాస్ నేతలు, పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ పాల్గొనడం అప్పట్లో సంచలనం రేపింది. 2019 నుంచి జైషే మొహమ్మద్ హెడ్ క్వార్టర్స్ పై భారత్ నిఘా ఉంది. టెర్రర్ ట్రైనింగ్ కు సంబంధించి పక్కా ఆధారాలు కూడా సేకరించింది. అయితే పెహల్గాం దాడి తర్వాత అటాక్ చేయాలని నిర్ణయానికి వచ్చింది. రాత్రి మిసైల్స్ తో దాడి చేసి నేలమట్టం చేసింది. अभी वीडियो कैच होगी नहीं होगी।